అదేంటి, నేను స్కూల్కి వెళ్తాను. రేపు మీ తాతయ్య గారి జయంతి కాబట్టి ఆయన జ్ఞాపకార్థం మనం కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఓ అలాగా. స్కూల్కి వెళ్ళలేనా? మరి నందిని మ్యామ్, క్లాసెస్ మిస్ అవుతాను కదా. సరే, ఆ ఫోన్ ఇటు ఇవ్వండి. మీరు స్కూల్కి రారని మీ మిస్కి చెప్తాను. అలాగే ఈ టైంలో మీరు ఫోన్ చేసినందుకు ఓకే. నందిని గారు, మిమ్మల్ని నేను కలుస్తాను. ఖచ్చితంగా కలుద్దాం త్రిపుర గారు. మీకు నా పేరు తెలుసా? అంటే వాళ్ళ స్కూల్లో మీ గురించి చెప్తూ మీ పేరు చెప్పారు. బాలాగారు నా పేరు సుందరి అనే అందరికీ చెప్తారు. అసలు పేరు ఎవరికి చెప్పరు కదా. నీకెలా నా పేరు తెలిసింది? అది బాలాని చూసి ఆయన పరిస్థితి తెలుసుకుని అడ్మిషన్ ఫైల్ చూశాను. అక్కడ మీ పేరుంది. ప్రిన్సిపల్ గారు కూడా బాల గురించి చెప్తూ మీ గురించి చెప్పారు. ఓ, ఎనీవే, మిమ్మల్ని త్వరలోనే కలుస్తాను. ప్రతి సంవత్సరం ఈ రోజు నువ్వు మీ తాతయ్య వద్దన్నా సరే పండగలా చేసేవాడివి. ఏ దేవుడు కుళ్ళుకున్నాడో ఏంటో, ఆయన మన నుంచి దూరం అయిపోయారు. నువ్వేమో ఇలా అయిపోయావు. అమ్మా, జరిగిపోయిన వాటిని మార్చలేము. ఆ గతం గురించి బాధపడి ఉపయోగం ఏంటమ్మా? ఆ చేదు గతం మనల్ని ప్రతి క్షణం వెంటాడే జ్ఞాపకం రా. అత్తయ్య, ప్రతిరోజు ఆ జ్ఞాపకాన్ని, ఈ కన్నీళ్లని కంటి రెప్పల చాటున దాచుకుంటున్నాను. కానీ ఈరోజు వీటిని ఆపలేనురా. బామా, నువ్వు బాధపడితే నాకేడుపు వస్తుంది. నువ్వు చాలా స్ట్రాంగ్ బామవు కదా, నువ్వు బాధపడకు. లేదు 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 నాన్న. అమ్మా, నేనైతే నాన్నని తెలుసుకొని ప్రతిరోజు గంట ఏడుస్తున్నాను. అంత అబద్ధం. ప్రతిరోజు నువ్వెక్కడేడ్చావు నాగలోకం? నువ్వు గొర్రక పెట్టి నిద్రపోతూ ఉంటే నేను కుక్క పెట్టి ఏడ్చానులేవే. బామ్మ, పెదనాన్న, ఈరోజు తాతయ్య గారి బర్త్డే, అంటే మనందరికీ పండగ. పండగ రోజు ఇలా ఏడుస్తూ కూర్చుంటే పైన తాతగారు కూడా నవ్వుతారు. బామ్మగారు,
తాతయ్య గారి జయంతి సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకుంటూ మనం చేద్దామనుకున్న కార్యక్రమానికి అంతా రెడీ చేశాం. జనాలు కూడా వచ్చేశారు. పదమ్మా వెళ్ళా కార్యక్రమం చూద్దాం. రా బామ్. పదా లే రామ్మా. అయ్యా మహానుభావుడు. మీరు దూరమై మమ్మల్ని వదిలి ఎన్ని సంవత్సరాలైందయ్యా. అయ్యా